సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం. నా పేరు బీసీ రమణ. నేను జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడిని. జాతీయ స్థాయిలో ప్రధానమైనటువంటి బీసీ డిమాండ్లను తీసుకెళ్ళడానికి కోసం అన్ని రాష్ట్రాలలో ప్రతిష్టమైనటువంటి కమిటీలు వేసి బీసీల ప్రధాన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని ఒక లక్ష్యంతో గత 5 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని ఎన్నుకోబోతున్నటువంటి కార్యక్రమంకి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే అధ్యక్షులు బయ్యా వెంకట నరసింహరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సమాజంలో మహిళలు కూడా సగభాగం మహిళా చైతన్యం లేనిదే ఇక రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు ఉండవు. మహిళా చైతన్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందనే ఒక లక్ష్యంతో జాతీయ బీసీ చైతన్య సమితి ప్రత్యేకంగా మహిళా శక్తిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా కాబోయే తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎల్లిగేటి కృష్ణవేణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనేటువంటి మిగతా ప్రెస్ మీట్ లో పాల్గొనడానికి ఇన్వైట్ చేస్తారు, వారు పిలవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. ఎందుకంటే మీరు లేని నేను లేనండి. దయచేసి మీరు మా యందు దయ ఉంచి ఎక్కువ అన్ని మీడియాలలో వచ్చేలాగా మీరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. మా రాజన్న గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు మహిళా అధ్యక్షులను ఎన్నుకొని వాళ్ళ నియామక పత్రం ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా అభినందనలు. ఒకసారి దేశవ్యాప్తంగా బీసీల ప్రధాన డిమాండ్లు అయినటువంటి బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, బీసీ కులజనగణన, ఈ దేశంలో బీసీ కులజనగణన జరిపి బీసీలకు రావాల్సినటువంటి వాటాలు, బీసీలకు విద్యా, వైద్యం, అదేవిధంగా సామాజిక, ఆర్థిక అన్ని విభాగాల్లో కూడా న్యాయమైన కోట రావాల్సినటువంటి డిమాండ్, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను గత 50 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘమైనటువంటి పోరాటం జరుగుతూనే ఉంది. ఇటీవల ప్రధాన జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా బీసీ కులజనగణన జరిపి బీసీలు ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారో ఆ రంగాలలో వాళ్ళకు సమానమైన న్యాయం కల్పిస్తామని జాతీయ స్థాయిలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. అది అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సుమారు 6 నెలలు అవుతున్న బీసీ కుల జనగణన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరగలేదని జాతీయ బీసీ చైతన్య సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణమే బీసీ కులజనగణన జరిపి
స్థానిక సంస్థల్లో బీసీ కులజనను బీసీ జనాభా దామాష ప్రకారం పెంచి ఏబిసిడి వర్గీకరణ చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో బీసీ వర్గాలు కనీసం స్థానిక సంస్థల్లో కూడా అడుగు పెట్టేదానికి అవకాశం లేదు. స్థానిక సంస్థలు అడుగు పెట్టాలంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ 23% ప్రభుత్వం తగ్గించింది. అందువల్ల ఎన్నో ఒప్పుకోలేనటువంటి ముఖ్యంగా బీసీలలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సంచార జాతులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచార జాతులు అనేకమైనటువంటి జాతులు ఈ రాష్ట్రంలో ఉన్నవి. వారికి అవకాశం కోల్పోతున్నారు. ప్రతి రంగంలో కూడా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కానీ ఆ జాతులు రాకపోతే ఆ జాతులు సమస్త రంగాల్లో కూడా వెనుకబడిపోతాయి. ఇదందరం కూడా చూస్తున్నాము. ఒక్కసారి కానీ మంత్రి అయినా, ఒకసారి ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా మిగతా జాతులన్నీ కూడా తరతరాలుగా వాళ్ళ అధికారాన్ని చెలాయించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంతవరకు అడుగు పెట్టని వర్గాలకు ఏ విధంగా రాజ్యాధికారం వస్తుంది? బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేదు, బీసీ కులజనం లేదు, బీసీల స్థానిక రిజర్వేషన్ల పెంపుదల లేదు. ఇవన్నీ రావాలంటే, ఇవన్నీ కూడా దక్కాలంటే, ఇవన్నీ కూడా బీసీలకు రావాలంటే ఏకైక మార్గము ఆ రోజు చెప్పింది కూడా బీసీ కులజనం జరిగితేనే వస్తుంది. కోర్టులో వెళ్ళి కోర్టుకు మా కేసులు వేసినప్పుడు మీ కులజన శాతం ఎంతో మీరు చెప్పండి అని ప్రభుత్వాలు కోర్టు అడుగుతాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం బీసీ కులజన చేయవు. అందువల్ల సుమారు 30-40 సంవత్సరాల నుంచి కూడా బీసీ రిజర్వేషన్లు అలాగే కాలయాపన జరుగుతూనే ఉంది. అందువల్ల బీసీలు ఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకువెళ్ళాలన్న బీసీలే ఆ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా కూడా బీసీల జనాభా ఉపయోగపడుతుంది. అందువల్ల ఇప్పుడు తక్షణం ఈ రాష్ట్రంలో ప్రధానంగా బీసీ కులజన చేస్తామనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చినది. ఇక్కడ బీసీ కులజన జరిపి స్థానిక సంస్థల్లో జరపాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ప్రధానమైన డిమాండ్లు బీసీలకు ఇంతవరకు కూడా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా ఇటీవల ఏర్పాటు చేసినటువంటి పార్లమెంటులో బీసీ మహిళలకు అక్కడ ఒక బ్రహ్మాండమైన మహిళా బిల్లు ఒకటి ఏర్పాటైతే బీసీ మహిళలకు ఒప్పకోడ ఎందుకు కల్పించలేదని ఈ సందర్భంగా యావత్ బీసీ జాతి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. వచ్చిన లీడర్లకు కూడా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఇక అనేక అంశాలలో అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అన్ని విధాలుగా ప్రోత్సహించే విధంగా చైతన్యపరిచే విధంగా పటిష్టమైన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా మా ప్రధానమైన డిమాండ్లను మా హక్కులు సాధించే దానికోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులను మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని మిగతా ముఖ్యమైనటువంటి కమిటీలు కూడా ఈరోజు తీసుకుంటున్నాము. అందువలన రాబోయే రోజుల్లో తలపెట్టేటువంటి జాతీయ స్థాయిలో జరిగేటువంటి బీసీ ఉద్యమానికి, జాతీయ స్థాయిలో పోరాడేటువంటి బీసీ చైతన్యం కోసం, జాతీయ స్థాయిలో మా హక్కుల సాధన కోసం, జాతీయ స్థాయిలో అన్ని అంశాలలో దశల వారీగా పోరాట స్ఫూర్తితో వెళ్ళేదాని కోసం జాతీయ బీసీ చైతన్య సమితి బీసీలను చైతన్యపరిచే ఏకైక లక్ష్యంతో పోరాటం చేస్తుందని, దానికోసం మీడియా మిత్రులు కూడా మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ అందరి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకు నియామక పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకి నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు
కొత్తగా నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వారి తొలి పలుకులు వాళ్ళతో మాట్లాడొచ్చు, తర్వాత కార్యక్రమాన్ని చేస్తాం. మా మిత్రుడు చలపతి రాజు గారు ప్రముఖ ఆర్టిస్టు, మా శ్రేయోభిలాషి, పిలవగానే వచ్చినందుకు చలపతి రాజు గారు మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే షూటింగ్ సమయం నుంచి మీరు కేటాయించి నా కోసం వచ్చినందుకు ఒకసారి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నానండి. ఇక్కడ వచ్చిన పాత్రికేయులకు, స్నేహితులకు, ప్రజలకు, ముఖ్యంగా బీసీ జాతీయ అధ్యక్షుడు రమణ గారు, అలాగే జాతీయ ఈరోజు బీసీ అధ్యక్షులు తెలంగాణకి అధ్యక్షులైన నా మిత్రులు నరసింహరాజు అనుభవించిన మాటలు దర్శకుడిగా, ఒక రైతులుగా ఆరునారాయణమూర్తి గారి దగ్గర తెలుసు కదా మీ అందరికీ. ఆరునారాయణమూర్తి గారు ఎంత సిన్సియర్, ఎంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర, మంచి దగ్గర ఎన్నో సినిమాలకి దగ్గర నుండి పనిచేస్తూ దర్శకుడిగా, కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు చాలా సినిమాలు చేసి విజయవంతంగా ఆడి ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి నేను కొంచెం షూటింగ్లో బిజీ ఉన్నా కూడా మిత్రులు నిన్నే నాకు పంపించాను. తప్పనిసరిగా వస్తాను. మంచి ఇలాంటి వారికి ఇవ్వడం ఆ రమణ గారికి, రమణ గారు ఒక విషయం, జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్గా చేయగలిగే మనసుకు ఇచ్చినందుకు మీకు నమ్మకు మున్నట్టు మీకు సల్యూట్ కొడుతున్నాను. ఎందుకంటే నిజాయితీగా ఆ పదవికి న్యాయం చేయగలిగే నమ్మకం నాకు ఉంది. అలాగే పెద్దలు బీసీ రమణ గారికి, అలాగే మేడం జాతీయ అధ్యక్షురాలు మేడం గారికి మీరంతా కలిసికట్టుగా ఈ బీసీ వాళ్ళందరినీ ఎలాంటి సమస్య వచ్చినా వాటిని నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని బీసీ రమణ గారిని పేరు నాకు స్పీచ్ ఇచ్చాను అన్నారు. నేనే నిన్న మొన్న ఏదో ఐస్ వాటర్ కూటమి తాగేసి ఉత్తరాంటి ఈ అందరికి వాయిస్ ఇంకా అద్భుతంగా ఉండేది. అయినా నా వాయిస్ కొంచెం ముందు పోయినా కూడా ఏమనుకోకండి. మొత్తానికి సంతోషంగా జనం ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు. సెకండరీ తీస్తే మీడియా ప్రజలు తీస్తున్నారు. అది తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మీడియా ద్వారా తెలుస్తుంది. చూసి ప్రతి ఒక్కరు కూడా బీసీ సంఘం వాళ్ళు, బీసీలు ప్రతి ఒక్కరు కూడా ఏకమై ముందుకు సాగి మా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యాన్ని తీసుకెళ్ళి వారి ద్వారా ఎన్నో పనులు అడిగి ముందుకు సాగాలని, మరింత ఈ బీసీ సంఘాలు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి నా మిత్రుడికి ఆశీర్వదిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఇందుకు నా పేరు మీకు చెప్పలేదు. మా కాబోయే సహానుత రామరాజు గారు ఒక్కసారి మాట్లాడాల్సిన నమస్కారం అందరికీ. పెద్దలు, గౌరవనీయులు, సభాధ్యక్షులు, జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు గౌరవనీయులు బీసీ రమణ గారు, వేదికను అలంకరించిన నా తోటి మిత్రులందరికీ ధన్యవాదములు. ఇంతకుముందు చెప్పినట్లుగా బీసీల కొరకు మన జాతీయ బీసీ చైతన్య సమితి తరపు నుంచి అధ్యక్షుల వారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో అధ్యక్షుల వారికి మేము అండగా ఉండి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కావాలో ఆ లబ్ధిని చేకూరే విధంగా కృషి చేస్తాము. నా మిత్రుడు భయ్యా వెంకట నరసింహరాజు గారు
తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషకరం. అలాగే తెలంగాణ రాష్ట్ర బీసీ చైతన్య సమితి మహిళా అధ్యక్షురాలుగా పెద్దలు అక్క కృష్ణవేణి గారు ఎన్నికైనందుకు వారికి ధన్యవాదాలు. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మన అధ్యక్షుల వారు చాలా క్లుప్తంగా వివరించారు. వాటిలో అన్ని విషయాలు కూడా ఏ విషయంలో కూడా మన బీసీలకు సరైన న్యాయం జరగట్లేదు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలోనైనా మన బీసీలకు న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా పోరాడుతామని నమ్ముతున్నాము. మా అధ్యక్షుల వారు, మా జాతీయ అధ్యక్షులు బీసీ రమణ గారు వారి వెన్నుంటి అన్ని సాధించుకునే విధంగా పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలని ఉన్నది. నమస్కారం. మా జాతీయ అధ్యక్షులు బీసీ రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే అన్నగారు, నేను సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాను. ఎందుకంటే మా గురువు నారాయణమూర్తి గారి బాటలోనే నడుస్తూ నేనే రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా సినిమాలు తీస్తున్నాను ఏకదాటిగా. అలాంటి సందర్భంలో చాలా బిజీగా ఉన్నాను. అయితే మా రమణన్న గారు ఎమ్మెల్యే ఎన్నికల ముందే ఒకసారి నరసింహారాజు గారు, నువ్వు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా నువ్వు తప్పకుండా చేయాలి, ఎందుకంటే నీ కృషి పట్టుదల నేను చూస్తున్నాను. ఆల్రెడీ మీ గురుగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. నీ గురించి మేము తెలంగాణలో అడిగినప్పుడు నీ పేరే చెప్పారు ఎక్కువ మంది. నువ్వు తప్పకుండా రావాలి బ్రదర్ అంటే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచన చేస్తూ వచ్చానండి. అయితే రీసెంట్గా ఎంపీ ఎన్నికలలో మా మంత్రులని, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలని కొంతమందిని అడిగానండి. సార్ ఇట్లా నేను మరి సినిమాలు తీస్తున్నాను, ప్లస్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా నాకు గౌరవం, రేవంత్ రెడ్డి గారి అభిమాని నేను, మరి బీసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా చేయమంటున్నారు, చేయొచ్చని మా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని అడిగానండి. తప్పకుండా చేయండి, మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీరు చేస్తూ ఉండండి. ఈలోగా మీకు రేవంత్ రెడ్డి గారి సీఎం గారి అపాయింట్మెంట్ కూడా మీకు టైం కల్పిస్తాం, మీరు కూడా వద్దురు, మీరు మంచి మార్గంలో నడుస్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నాం చెప్పినందుకు నేను మా రమణన్న గారికి ఓకే చెప్పానండి. చెప్పిన వెంటనే రమణన్న గారు, ఆయన పాపం చాలా బిజీగా ఉన్నారు, ఆయన కడప జిల్లా రాజంపేట నుంచి కూడా ఎంపీగా పోటీ చేశారు అన్నగారు. ఆ సందర్భంలో కూడా నా కోసం ఒక మాట చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా నైటే వచ్చారు హైదరాబాదు నా కోసం. అట్లాగే అందుకే బీసీ రమణన్న గారికి ధన్యవాదాలు అన్నగారు, ఎందుకంటే మీరు నన్ను నమ్మి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నాకు ఇస్తున్నందుకు నేను మా ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఎట్లాగా ప్రజలకు సేవ చేయాలని ఒక రోజు షూటింగ్ చేస్తే 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అంత పెద్ద హీరో మా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉండి పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి రాజకీయాలకు ఎట్లా వెళ్ళారో ఆయన ఆదర్శంగా తీసుకొని రమణన్న గారు, మీకు నేను బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 15 రోజులు నేను మీకు టైం ఇస్తాను ప్రజలకు సేవ చేయడానికి, మీతో పాటుగా మిగతా 15 రోజులు ఏకదాటిగా నీ షూటింగ్ చేసుకున్నానికి టైం కేటాయిస్తాను అన్నగారు. ఎందుకంటే మొత్తం ఫుల్ బడ్జెట్గా మీకు నెల మొత్తం మీకు కేటాయించలేను, ఎందుకంటే మీకు కూడా ఆ విషయం చెప్పిన, ఆ విషయాన్ని కూడా మా మీడియా మిత్రులకు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. అట్లాగే మా మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి గారికి ధన్యవాదాలండి, ఎందుకంటే ఆమె నేను చేస్తున్న ప్రస్థానం చేస్తున్న అన్ని సినిమాలలో 2 సినిమాలకు సహనిర్మాత చేస్తున్నారు. అట్లాగే ఎందుకంటే ఆమె కష్టం, ఆమె కృషి, ఆమె పట్టుదల నేను చూశానండి. చూసి మేడం మీరు 100% తెలంగాణ రాష్ట్ర బీసీ అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు మీరే ఉండాలని అడిగానండి. ఆమె ఏమాత్రం మాట తీసేయకుండా తప్పకుండా ఉంటారని చెప్పారండి. ఎందుకంటే ఆమెకు బిజినెస్లు ఉన్నాయి, ఆమె నిజంగా చెప్పాలంటే తినడానికి కూడా టైం దొరకదండి ఆమెకి, ఎందుకంటే మేమే చూస్తుంటాం అన్నీ. ఎందుకంటే ఆమె సొంత బిజినెస్ చేసుకొని సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులకు కూడా మంచి సబ్జెక్టును తీసుకొని ఎవరైనా వెళ్తే వాళ్ళకు సహానుభూతి కూడా చేస్తున్నారు ఆమె. అందుకే మా కృష్ణవేణి గారి, మా తెలంగాణ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కృష్ణవేణి గారికి కూడా ధన్యవాదాలండి, ఎందుకంటే అడగానే మీరు మాకు ఈ అధ్యక్ష పదవి ఒప్పుకునేందుకు. అట్లాగే ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీల జనాభా సగానికి ఎక్కువ ఉందండి. అయినా బీసీల
వెనకబడిపోతున్నామండి. వెనకబడిపోతున్నామంటే పాలకుల వల్ల వెనకబడిపోతున్నామండి. అందుకే బీసీలని కలి నుంచి ఢిల్లీ వరకు అందరినీ ఐక్యత చేసి అందరికీ విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ మరి అన్ని రంగాలలో బీసీలను ముందుకు తీసుకెళ్ళడానికి మా జాతీయ బీసీ చైతన్య సమితి అన్ని విధాలా ముందుంటుండండి. అందుకే నెక్స్ట్ అభినందన సభ పెడతామండి. అప్పుడు మీకు టోటల్గా మాకున్న రాజకీయ నాయకులు కానీ, మాకున్న సినిమా యాక్టర్స్ కానీ, మాకున్న సినిమా నిర్మాతలు, డైరెక్టర్లు, మా సినిమా ఇండస్ట్రీ మొత్తం మేము తీసుకొస్తామండి. అప్పుడు మీకు ఇంకా మరిన్ని విషయాలు చెప్తామండి. మీడియా మిత్రులారా, త్వరలోనే మా రియల్ హీరో మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని త్వరలో కలవబోతున్నామండి. ఎందుకంటే తప్పకుండా కులగణన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఇప్పుడు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, చైర్మన్లుగా ఎన్నికలు ఉన్నాయండి. వీటిలో కులగణన చేసి తెలంగాణలో మా బీసీలందరికీ 100% సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, చైర్మన్లుగా చేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా త్వరలో కలవబోతున్నామండి. మా మీడియా మిత్రులందరికీ, మా స్టేజ్ మీద ఉన్న మా మిత్రులందరికీ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఉంటానండి. ముందుగా అందరికీ నమస్కారం. నన్ను తెలంగాణ బీసీ చైతన్య సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు బీసీ రమణ గారికి, రాష్ట్ర అధ్యక్షులు వెంకట నరసింహరాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా బీసీ మహిళ ప్రధానమైన డిమాండ్ ఇటీవల ఏర్పడిన పార్లమెంట్లో ఏర్పాటు చేసిన మహిళా బిల్లులో మహిళలకు ఉపకోట కల్పించాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. బీసీ మహిళలు చాలా చాలా అంటే చాలా వెనుకబడిపోతున్నారు. మహిళలు చాలా ముందు రంగాల్లో ముందస్తుగా ఉండాలని కోరుకుంటున్నాను. బీసీ చైతన్య సమితి యూత్ అధ్యక్షులు, యూత్ నాయకులు సుమంత్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. సుమంత్ గారు, మీరు రాలేకపోయారు, క్షమించండి, ఎందుకంటే టైం లేదు. అందుకే ఒక్క నిమిషం మాట్లాడవలసిన కోరుతున్నాం. ముందుగా సభ మీద ఉండేటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మన నరసింహారావు సార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మేడం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ బీసీ చైతన్య సమితి అనేది ఉద్యమ రూపకంగా ఊపిరి పోసుకొని ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ప్రతి సమస్యపై గట్టిగా నినాదించి ప్రజా సమస్య పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేసి అక్కడ చాలా రకాల కార్యక్రమాలు కూడా చేసి మంచి గుర్తింపును పొందడం జరిగింది. ఈనాడు జాతీయ బీసీ చైతన్య సమితిగా ఆవిర్భవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి తెలంగాణ గడ్డ మీద, ఈ ఉద్యమాల అడ్డ మీద జాతీయ బీసీ చైతన్య సమితి అనేది ఒక కీలక పాత్రను పోషించబోతా ఉంది. బీసీ సమస్యల మీద నిరంతరం పోరాడేందుకు సిద్ధమవుతా ఉంది. 60 ఏళ్ళు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బీసీ రాజ్యం కోసం జాతీయ బీసీ చైతన్య సమితి ఇప్పుడు ముందడుగు వేయడానికి సిద్ధం కాపోతా ఉంది. అందుకు అందరూ సహకరించాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. నా పేరు వడ్ల సుమంత్ ఆచారి. థ్యాంక్ యూ. బీసీ మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట వెంటనే